బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై జమీందారు చలపతిరాయుడు గారి కుమారుడు వారి పాలేరు కూతుర్ని మానభంగం చేసినట్టు అభియోగం మోపబడింది. దీనికి సంబంధించిన సాక్షులు గ్రామ పెద్దలు రేపు ఉదయం పంచాయతీకి రావాల్సిందిగా కోరడం అయిందో. దండాలండి అయ్యా. ఏ ఊరు? సీతానగరం అండి. పెద్ద చెరువు గండిపడి పాలెం కొట్టుకుపోయిందంటండి. ఓహో, ఆ ఊరికి సరిపడగా ధాన్యం తోలించి 10,000 ఇచ్చి పంపించేస్తాం. మార్టే నుండి వచ్చానండి అయ్యా. ధర్మసత్రం పెట్టి అన్నదానం చేస్తున్నారండి. ఆహా, ఓ 200 బస్తాలు పంపించాలి. అలాగేనండి, ఉంటానండి. వీరవాసం నుండి వచ్చానండి అయ్యా. అనాథాశ్రమం పెట్టి 400 మంది పిల్లల దాకా పోషిస్తున్నారండి. శభాష్, 1000 బస్తాలు పంపించండి. 1000? మా రాజు సల్లంగా ఉండాలి. కాసేపు వాళ్ళ అలాగేనండి. రే పెదరాయుడు, నాన్నగారు నా తోడబుట్టింది వస్తోందిరా, కూర్చోడానికి మంచం వేయించు. రామ్మా రా. ఎందుకమ్మా ఈ ఎండలో పడి పొలం దాకా వచ్చావు? ఇంటికి వచ్చి ఉండొచ్చు కదా. అది చెప్పమ్మా. రేపు పంచాయతీ. తెలుసమ్మా. అక్కడ దోషిగా నిలబడిపోయేవాడు నా కొడుకు. అది కూడా తెలుసమ్మా. అన్నయ్య, నువ్వు నన్ను జమీందారుల కుటుంబంలో ఇచ్చావు. రేపు నువ్వివ్వబోయే తీర్పు మీద ఆ వంశం పరువు మర్యాదలు ఆధారపడి ఉన్నాయి. ఏదో చిన్నతనం వల్ల తెలియక నా కొడుకు పొరపాటే చేశాడు. నువ్వు పెద్ద మనసు పెట్టి వాడిని క్షమిస్తే. పెదరాయుడు, మన ఇనపెట్లో మీ అమ్మది 500 తులాల బంగారం ఉంది. దాన్ని నా తోడబుట్టిన దానికి ఇచ్చే. చూడమ్మా, రామాపురంలో నాకు 700 ఎకరాల కొబ్బరి తోట ఉంది. అది నీకు రాసిస్తాను. అలాగే కోదాడ పక్కనున్న 200 ఎకరాల సాగు భూమి కూడా నీ పేరులో రాస్తాను. నువ్వు కావాలంటే నాకున్న యావదాస్తిని నీకు ధారాదత్తం చేస్తాను. అంతేకాని మేము తరతరాలుగా నమ్ముకున్న నీతిని న్యాయాన్ని ఎవరి కోసం వదలను. అది కాదన్నయ్య. నీ రక్తం పొంచుకు పుట్టిన దాన్ని. నీతి నిజాయితీ నీకు 2 కళ్ళని నాకు తెలుసు. కానీ పేగు తెంచుకున్న వాడి మీద మమకారం చావక ఒకవేళ అడుగుంటే అన్నయ్య కనికరం చూపించేవాడేమోనన్న చిన్న ఆశ నన్ను ఇక్కడికి రప్పించింది. నన్ను క్షమించన్నయ్య, క్షమించు. బాధపడుతున్నావా అత్తయ్య? లేదు బాబు, గర్వపడుతున్నాను. ప్రతి ఆడది తెల్లవచ్చు, కానీ కొంతమంది అదృష్టవంతులకు మాత్రమే ఇలాంటి అన్నయ్యకు చెల్లెలయ్యే భాగ్యం లభిస్తుంది. వస్తాను బాబు. పెదరాయుడు, నా కోడలు సాక్షాత్తు లక్ష్మీదేవిరా. నువ్వు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓ చెంబుడు మంచినీళ్ళు ఆవిడ చేత్తో తాగి వెళ్ళు. శుభం జరుగుతుంది. అలాగే నాన్నగారు. ఆచారి గారు, అయ్యా, పంచాయతీకి టైం అయింది, ఇంకా ఇక్కడే ఉన్నారేంటి? బయలుదేరండి. అలాగేనండి. వస్తానమ్మా. రా పెదరాయుడు. వాళ్ళు జాగ్రత్త అమ్మా. మీరు వెళ్ళరండి మావయ్య గారు, బిడ్డలు నేను జాగ్రత్తగా చూసుకుంటాను. శభాష్, చాలా సంతోషం అమ్మా. మరుదుల్ని చూసుకుంటాను అనకుండా బిడ్డల్ని చూసుకుంటానన్నావే, నాకు చాలమ్మా. పెదరాయుడు, పోనీ. బండాపు, ఇంటి మీదగా వెళ్తూ ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోతావే? లోపలికి వచ్చి కాసిన మజ్జిగ తాగేళ్ళు. తీర్పు చెప్పబోయే ముందు నేరం మోపబడిన వాళ్ళ ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడను. నేరం రుజువు కాని పక్షంలో తీర్పు చెప్పిన తర్వాత వచ్చి నా చెల్లెలి చేతి వంట
కడుపు నిండా తిని వెళ్తాను. బావా, నువ్వెవరి మీద అయితే తీర్పు ఇవ్వబోతున్నావో వాడు నీ చెల్లెలి కొడుకు మాత్రమే కాదు, రావు బహదూర్ రంగారావు గారి మనవడన్న సంగతి కూడా గుర్తుంచుకుంటే అందరికీ మంచిది. రాయుడు పోనీ. మొదలు పెట్టండి. రే, జరిగిందేంటో అయ్యగారికి వివరంగా చెప్పుకోండి. మేం జమీందారు గారి దగ్గర కూలి చేసుకునేటోళ్ళం, వాళ్ళు పోసిన గంజితో కడుపు నింపుకునేటోళ్ళం, వాళ్ళని కన్నెత్తి కూడా చూడని కులంలో పుట్టినోళ్ళం. అటువంటి కులంలో పుట్టిన నా బిడ్డని ఈ జమీందారు గారి అబ్బాయి పాడు చేశాడయ్యా. దాని జీవితం నాశనం చేసేశాడు. ధర్మప్రభులు, దానికి న్యాయం మీరే చెయ్యాలి బాబయ్యా. నువ్వు ఆ పిల్లకి తండ్రివి, నీ మాటలెలా నమ్మడం? వేరే సాక్షులు ఎవరైనా ఉన్నారా? నేనున్నాను బాబయ్య. నువ్వు ఆ పిల్లకి ఏమవుతావు? మేనమామనండి. ఆ? నీ సాక్ష్యం చెల్లదు. నేను కల్లారా చూసానయ్యా. నువ్వు ఆ పిల్లకి చుట్టానివేనా? మాది బాగా దూరపు చుట్టరికం, పిన్ని వరుస. దూరమైన దగ్గరైన బంధుత్వం బంధుత్వమే, నీ సాక్ష్యం కూడా చెల్లదు. వీళ్లతో ఏ రకమైన చుట్టరికం లేని వాళ్ళు, జరిగిన అన్యాయాన్ని కళ్ళారా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుకొచ్చి సాక్ష్యం చెప్పొచ్చు. మీరెవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. మనమందరం భయపడాల్సింది ఆ భగవంతుడికి, మన మనస్సాక్షికి. చెప్పండి. ఏం చూసావు నాన్న? ఈ మామ ఈ అక్కని భుజం పైన వేసుకొని తీసుకెళ్ళాడు. అక్కేమో నన్ను కాపాడండి అని అరిచింది. నేను వాళ్ళ వెనకాల పరిగెత్తాను. గాజుల గుట్ట మీద ఉన్న పాత బంగ్లాలోకి అక్క తీసుకెళ్లి తలుపేశాడు. లోపల నుంచి అక్క ఏడుపులు కేకలు వినిపించాయి. అదే తాతయ్య నేను చూసింది. ఏరా నీతి లేని కుక్క! మన కింద పనిచేసే వాళ్ళకి తిండి బట్ట ఇచ్చి అండగా నిలబడి ఆశ్రయం ఇవ్వడం యజమానిగా మన ధర్మం. అలాంటిది నిన్నే నమ్ముకుని నీ పంచన పడున్న వాళ్ళ పడకనే పంచుకున్నావంటే మృగానికి నీకు తేడా లేదు. రాయ్ అయ్యా, గుళ్ళోకెళ్ళి అమ్మవారి పసుపు తాడు పట్రా. అట్టగలయ్యా. ఇదిగో అమ్మాయి, ఇలా రా. ఏ చేతులతో అయితే ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశావో అదే చేతులతో ఆ అమ్మాయి మెళ్ళో తాళి కట్టి కొత్త జీవితాన్ని ఇవ్వు. ఇదే ఈ పాపారాయుడు తీర్పు. పాపారాయుడు, నీ తీర్పు మార్చు. అయినా ఇలాంటి అలగాజనంతో ఆడుకోవటం మాలాంటి జమీందారులకు మామూలే. నేను నీ చెల్లెలు భర్తని, వీడు మాకు పుట్టిన బిడ్డ. కాస్త ముందు వెనక ఆలోచించి తీర్పు ఇవ్వడం నేర్చుకో. ఆపరా 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 ఆపరా. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. నా కళ్ళల్లోకి సూటిగా చూసి మాట్లాడడానికి భయపడే నువ్వు నా తీర్పుకి ఎదురు చెప్తావా? ప్రాణాలకు ఇస్తాను. బంధాలు బంధుత్వాలు కాదురా నాకు కావలసింది. నాకు కావలసింది నీతి, న్యాయం, ధర్మం. పుట్టిన పుట్టుక కాదురా ముఖ్యం. నాకు ముఖ్యం జరిగిన అన్యాయం, జరగాల్సిన న్యాయం. తీరా తాళి కట్టరా వెళ్ళి. పాపారాయుడు,
ఇంట్లో నీకే లోటు జరిగినా ఈ పాపారాయుడున్నాడన్న సంగతి మర్చిపోకు. పాపారాయుడు గారికి 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 పాపారాయుడు గారికి. వద్దు, నా చెల్లెలి పసుపు కుంకాలు తుడిచేయద్దు. ఆగండి! ఎవరు వాణ్ణి తాకటానికి వీల్లేదు. చేసిన తప్పుకు వాడు శిక్ష అనుభవించే తీరాలి. ఈ రోజు నుంచి వాణ్ణి వాడి కుటుంబాన్ని 18 ఏళ్ల పాటు ఈ ఊరి నుండి వెలేస్తున్నాను. వాళ్ళతో ఎవరు మాట్లాడకూడదు. వాళ్ళింటి మంచి చెడ్లకు ఎవరు వెళ్ళకూడదు. ఆఖరికి వాళ్ళింట్లో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకూడదు. దీన్ని ఎవరు అతిక్రమించినా వాళ్ళకు కూడా ఇదే శిక్ష వర్తిస్తుంది. ఇదే ఈ పాపారాయుడు తీర్పు. పెదరాయుడు, నా బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. తీర్పు చెప్పేవాడి దృష్టిలో అందరూ ఒక్కటే. న్యాయం మన ఊపిరి, ధర్మం మన ప్రాణం. ఎప్పుడైతే మనం తప్పుడు తీర్పిచ్చామో ఆ క్షణమే మనం చచ్చిపోయినట్టు లెక్క. గుర్తుంచుకో. నేను పైకెళ్ళి పెద్దరాయుడు గారిని చూసొస్తాను. వీళ్ళందరినీ ఇక్కడ నిశ్శబ్దంగా ఉండమని. హాయ్ డాడీ. హాయ్ బేబీ. డాడీ బాగున్నారా? బాగున్నానమ్మా. ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? నమస్కారం అండి. అరే వీంకులవరా, రండి కూర్చోండి. మీకు నా మీద కోపం ఉంటే చెప్పుతో కొట్టండి, అంతేగాని ఇలా హాస్యం అడగండి. ఇందులో హాస్యమే ఉంది, కూర్చోమన్నాను. నేను మీ ముందు ఏనాడైనా కూర్చున్నానండి? అది కల్లో కూడా జరగని పని. మీరు కూర్చోకపోతే నేను లేస్తాను. అరే మీరు లేవటం ఎందుకండి? పర్లేదు. వ్యాపారం ఎలా జరుగుతుంది? మీ దయ వల్ల బాగానే ఉంది. ఇందులో మాదయ్యే ఉందండి, అంతా భగవంతునిదే. అమ్మమ్మమ్మ అలా అనకండి. ఆ రోజుల్లో మీ తాతగారు, మీ నాన్నగారు, ఆ తర్వాత మీరు మా వెనకుండా నడిపించబట్టే ఈ రోజున మాకింత ఆస్తి ఫ్యాక్టరీలో ఉన్నాయి. ఇవాళ మా కుటుంబం ఇంత పచ్చగా ఉంది అంటే మీరు పెట్టిన భిక్ష కదండి. ఫ్లైట్ 8 గంటలకి 9:30 సార్. బోర్డింగ్ బస్ తీసుకున్నారా? సురేష్ వెళ్ళాడు సార్. ఢిల్లీలో మీరు దిగ్గానే మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి కిషోర్ వస్తాడు సార్. గుడ్. నమస్కారం అండి. ఏం కావాలి? మా అబ్బాయి ఇంజనీరింగ్ సీట్. సెక్రటరీ, ఆ వివరాలన్నీ నోట్ చేసుకుని ఎడ్యుకేషన్ మినిస్టర్ గారితో చెప్పి ఆ పని ఎలా చూడు. సార్ 18th ఫంక్షన్. సారీ, అవుట్ ఆఫ్ స్టేషన్ చెప్పారు కదా, ఆ టైం ఏంటి వస్తా. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. మీ దయ వల్ల నాకు ప్రమోషన్ వచ్చింది. వెరీ గుడ్. మా అమ్మాయి పెళ్లికి సెక్రటరీ, వీరికి 20,000. సార్ నా జాబ్ విషయం. ఈ పని ఎలా చూడు. థ్యాంక్ యూ సార్.
గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్ బేబీ. అమ్మా జాగింగ్ వెళ్ళదా? లేదు డాడీ, నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొస్తున్నాను. వెరీ గుడ్. నువ్వు వెళ్ళి టిఫిన్ చేయమ్మా. మీ డాడీకి అర్జెంట్ పని ఉంది, వెళ్తా. అలాగే. ఈ ఊరు పక్కనే ఫ్యాక్టరీ కట్టడానికి స్థలం ఉందంటే చూడడానికి వచ్చాను. ఎలాగో ఇంత దూరం వచ్చాను కదా, మిమ్మల్ని కూడా చూసి వెళ్దామని వచ్చాను. వస్తానండి. అలాగే అమ్మాయితో మాట్లాడి వెళ్ళండి. లేదండి, కొంచెం అర్జెంట్ పని ఉంది. అదేంటండి, ఇంత దూరం వచ్చి కనీసం కన్న కూతురు ఎలా ఉందో అడగకుండా వెళతారా? అందులో నువ్వు అమ్మాయి ఒట్టి మనిషి కూడా కాదు. నా బిడ్డను ఇంటి కోడలుగా చేసిన తర్వాత ఎలా ఉంది అని అడగటం దేవుని ముందు పువ్వు పెట్టి ఆ భక్తుడు దాని యోగక్షేమాల గురించి అడిగినట్టు ఉంటుంది. నాకు సెలవు ఇప్పించండి. వెళ్ళండి. వస్తాను. ఏమిటమ్మా ఇది? నన్ను క్షమించండి బావగారు, నన్ను క్షమించండి. అవివేకంతో చాలా పొరపాట్లు చేశాను. నన్ను క్షమించాలని ఒక్క మాట చెప్పండి బావగారు. అహంకారంతో మిమ్మల్ని అనరాని మాట్లాడినాను. పిడిపిడి జ్ఞానంతో మిమ్మల్ని అవమానించాను. నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం లేదు. నన్ను క్షమించండి బావగారు. లేదు బావగారు, మీరు నన్ను క్షమించాలని చెప్తే తప్ప నా పాపానికి పరిహారం లేదు. మిమ్మల్ని అందరినీ ఎంతగానో క్షోభ పెట్టాను. మరిది గారిని కొట్టాను. మీ అందరి ముందు నిలబడే అర్హత కూడా లేని నేను మీ అందరితో చాలా అహంకారంగా ప్రవర్తించాను. నన్ను క్షమించండి అక్కయ్య, నన్ను క్షమించండి. ఊరుకోమా, నువ్వెవరురా? మా బిడ్డ కదా, ఊరుకోవాలి. ఎవరి మీద అభండాలు వేస్తున్నావు? పుట్టి బుద్ధరిగిన దగ్గర నుంచి అది ఎలాంటి వంశమో మా అందరికీ తెలుసు. వాళ్ళు పరాయి స్త్రీ వైపు కన్నెత్తి కూడా చూడరు. ఆ విషయం అప్పుడే పై చేసిన కన్నెపిల్ల దగ్గర నుంచి కాటికెళ్లే ముసలమ్మ వరకు తెలుసు. నువ్వు ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళ మీద నిందలు వేస్తే ఇక్కడ ఎవరు నమ్మరు. అయ్యో, నన్ను నమ్మండి. ప్రమాణ పూర్తిగా నేను చెప్పేదంత నిజమే. ఆపై నీ నాటకాలు. ఇంకొక మాట పెదరాడి గారి కుటుంబం గురించి మాట్లాడేవో నేను నాలుగు ఇచ్చిరేస్తాను. చేసిందంతా చేసి టీచరమ్మ మీరా? ఏంటమ్మా ఏమైంది? పెదరాయుడు గారి తమ్ముడు రాజా నన్ను చరిచాడు. ఆ విషయం వీళ్ళకి చెప్తుంటే ఎవరు నమ్మడం లేదు. అయిపోయిందా? ఆ రోజు నేను చూసింది ఈ రోజు వర్కౌట్ అయిందన్నమాట. ఏవయ్యా, ఏంటి అలా చూస్తారు? ఒక ఆడకూతురు నడి రోడ్డు మీద ఏడుస్తుంటే మీకు పాప అనిపించగలరా? పెదనాడు గారి కుటుంబానికి ఒక న్యాయం, మిగతా వాళ్ళ కుటుంబానికి వేరే న్యాయమా? పెదనాడు గారి కొమ్ములు వెళ్తున్నాయా? ఏట్రా పేల్తరా? ఏం నీకంటే పొడుచుకొచ్చింది? పెదనాడు గారు మాకు బంధువే. బంధువు అయితే మాత్రం ఇటు వచ్చి మాట్లాడతా. పారా పోతాను పారా. పోతాను. నమస్కారం సార్. ఏయ్, ఇది ఇవాళ పెదరాయుడు గారి తమ్ముడి మీద నిందేసింది. రేపు పెదరాయుడు గారి మీద నింద ఏదైనా నమ్మకం ఏంటి? దీని ముక్కు చెవులు కోసేద్దాం. తీవ్ర కత్తి. అందరూ జాగ్రత్తగా వినండి. ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ పెదరాయుడు గారి దాకా వెళ్ళటానికి వీల్లేదు. గుర్తుంచుకోండి. ఈ రోజు రాజాబాబు మీద నిందేయడానికి తెగించింది. రేపు ఎంతకైనా తెగిస్తుందని ఊరి నుంచి తరిమేయాలనుకున్నామయ్యా. ముక్కు మొహం తెలియని టీచరమ్మ వల్ల నిప్పులాంటి మీ వంశానికి మచ్చ రాకూడదనే అలా చేసామండి అయ్యా. కానీ ఇంత పని చేస్తుందని అనుకోలేదు. నిజాన్ని నా దగ్గర దాచడానికి ప్రయత్నించి మీరు చాలా పెద్ద తప్పు చేశారు. ఒక నిండు ప్రాణం పోవడానికి కారణమయ్యారు. నా మీద గౌరవం ఉన్న వాళ్ళు చేయవలసిన పని కాదు ఇది. తప్పైపోయింది, మమ్మల్ని క్షమించండి అయ్యా. ఆచార్య గారు, అయ్యా, తెల్లవారగానే పంచాయతీ. పెదరాయుడు గారు ఇన్నాళ్ళు ఇచ్చిన తీర్పు ఒక ఎత్తు, ఇప్పుడు ఇచ్చే తీర్పు ఒక ఎత్తు. అవునవును, మరి సొంత తమ్ముడు గొడవ కదా. ఏమండి, మీ తీర్పు గురించి మాట్లాడేందుకు దాన్ని కాను, కానీ ఒక్క మాట గుర్తు చేయకుండా ఉండలేకపోతున్నాను. మీరు తీర్పునివ్వబోయేది మీ తమ్ముడి మీద కాదు, మనం పెంచుకున్న బిడ్డ మీద, మన పెంపకం మీద, ఆ నమ్మకం మీద. తొందరగా పదండ్రా, పంచాయతీకి పెదరాయుడు గారు వచ్చే టైం అయింది. భార్యగా మనసు పంచుకున్న నాకంటే అన్నగా రక్తం పంచుకున్న మీకే
నీ తమ్ముడి మంచితనం గురించి బాగా తెలుసు. అంతకు మించి చెప్పడానికి నాకు వయసు చాలదు, అర్హత లేదు. ఇయ్యాలేం తీర్పు చెప్తాడో చూడాలా. బంధువా పరాయుడని చూసి తిరుపు చెప్పే అలవాటు పెదరాయుడు వంశంలో లేదురా. అన్నయ్య